అది ఆమెలో కాళీమాత ప్రవేశించిందనియు, అందువల్ల రక్తం తాగుచున్నదనియు, కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియు, రక్త తర్పణం లేనిదే కాళీ శాంతించదనియు, నిధి నిక్షేపాలు లభించవనియు నమ్మబలుకుచుండెను. ఇల్లు అంతయును నానా పీవిత్రంగా ఉండేది. ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండేవి. ఇంటిలో అక్కడెక్కడ మానవస్తి పంజరాలు కూడా అగ్గుపడుచుండేవి. అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారాలు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండేవి. మా ఇల్లంతయును శ్మశాన భూమి వల్లే ఉండేది. మా మేనమామ దొంగ సాధువును ఇంటి నుండి వెడలిపోమ్మని చెప్పినంతటి ధైర్యం కలవాడు కాదయ్యను. మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టములను ఓర్చుకొని నెడలా నిధి నిక్షేపాలు లభించును కదా అని ఆశతో ఉండేది. మొత్తం పరిస్థితి అంతయు అయోమయంగానూ అస్తవ్యస్తంగానూ ఉండేది. ఒకానొక రాత్రి సమయమున దొంగ సాధువు మా రమణిని